కొరియాకి సంబంధించినటువంటి కిమ్ ఇప్పుడు ఇరాన్ కి క్షిపణులు పంపిస్తాడు, మన రష్యాకు పంపించాడు, ఇప్పుడు ఇరాన్ కి పంపిస్తున్నాడు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే వాళ్ళ క్షిపణి గుడ్డెద్దు సేవలో పడ్డట్టు ఉంటది. ఇప్పటిదాకా వాళ్ళు బహిరంగ పరీక్షలు చేసినటువంటి ఒక్క క్షిపణి కూడా టార్గెట్ ఛేదించినట్లేదు చరిత్ర. ఎందుకంటే జపాన్ మీద నుంచి పోవాలి, అక్కడంతా యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించినటువంటి ప్లానింగ్ చెక్ చేసుకుని ఉంటాయి. ఏనాడు సక్సెస్ అయిన చరిత్ర లేదు. ఇప్పుడు అట్లాంటి మిసైళ్లు చేతిలో పెట్టుకుని ఇరాన్, ఇప్పుడు ఇరాన్ వాడుతున్న మిసైళ్లు కూడా గుడ్డెద్దు సేవలో పడ్డట్టే జరుగుతుంది. 100లో ఒక 2%, అది కూడా ఆ చైనా రష్యా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ కరెక్ట్ గా కౌంట్ వేసి కొట్టినవి మాత్రమే సక్సెస్ అవుతాయి, మిగతా అన్ని ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కిమ్ తాజాగా వెపన్స్ పంపించాడట. ఇప్పుడు కిమ్కి మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు కొంత ఆదాయం వచ్చింది, వాళ్ళ దేశం అసలే కష్టాల్లో ఉన్నటువంటి సందర్భంలో. ఇప్పుడు ఈ విధంగా మరొక ఆదాయం లభిస్తుంది అనమాట. ఇరాన్కి ఆయుధాలు అమ్మి కాస్త డబ్బులు సంపాదించుకుంటున్నాడు.